శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం. ఈ దేవాలయం హైదరాబాద్ వాస్తవ్యులకు సుపరిచితం. ఇది జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంది. దీనికి 150 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. మొదట ఈ ఆలయం చిన్నదిగా ఉండేదట. ఇక్కడ గ్రామీణులు ఈ దేవాలయంలోని దుర్గాదేవి అమ్మవారిని గ్రామదేవతగా దర్శించుకుని పూజించేవారట. నెమ్మదిగా కాలక్రమంలో ఈ ఆలయం ప్రసిద్ధికెక్కింది. దిగవంత మంత్రి శ్రీ పి జనార్దనరెడ్డి గారి ఆధ్వర్యంలో పునర్నిర్మాణం జరిగింది. ఆలయం సముదాయంలో 5 అంతస్తుల గర్భగుడితో పాటు 7 అంతస్తుల గాలిగోపురం కూడా నిర్మించబడి ఆకర్షణీయమైన రంగులతో ఆకట్టుకుంటోంది. 1984లో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. ఈ ఆలయం ముందు ఎత్తైన ధ్వజస్తంభం చూపరులకు కనువిందు చేస్తుంది. దీనివద్ద రూపాయి బిళ్ళ నిలువుగా పడిపోకుండా నిలబెడితే మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అయితే ఇక్కడ అమ్మవారు గ్రామదేవతగా ఎన్నో ఏళ్ల నుండి పూజలు అందుకుంటూ ఉన్నా 2000వ సంవత్సరం నుండే బాగా ప్రాచుర్యం పొందిందట. పల్లెవాసం అదృశ్యమయ్యింది. ఆలయం చుట్టూ మహానగరం విస్తరించింది. ఆలయం కూడా ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. 2.4 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ఆలయ ప్రాంగణంలో వృక్షాలు కూడా పూజించబడతాయి. ఆగమశాస్త్ర విధులను అనుసరించి అమ్మవారి పూజలు జరుగుతాయి. ఆలయం ప్రాంగణంలోనే వసతి గృహాలు, కళ్యాణ మండపం, వంటలు వండుకొని నైవేద్యాలు సమర్పించుకొని భోజనాలు చేసేందుకు అవసరమైన నిర్మాణాలు జరిగాయి. అమ్మవారి ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా 5 ప్రధాన ఉత్సవాలు జరుగుతాయి. దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులు, బోనాలు, శాకాంబరీదేవి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవ వేళల్లో ఈ ఆలయ ప్రాంగణం జంట నగరాల జనంతో కిటకిటలాడుతుంది. సినిమా ఇండస్ట్రీ కూడా జూబ్లీ హిల్స్లో ఉండటం చేత ఇక ఏడాది పొడుగునా సినిమా ప్రారంభోత్సవ పూజలు, వాహన పూజలు జరుగుతాయి. అయితే ఇతర ఆలయాల మాదిరిగానే ఈ ఆలయానికి సంబంధించిన స్థలం కూడా కబ్జాలకు గురి అవుతోందనే అనుమానాలు ఉన్నాయి. వాటిని పరిరక్షించుకునే బాధ్యత ఆలయ నిర్వాహకులదే అయినా మీడియా వర్గాలు, భక్తులు కూడా ఆలయ ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా గమనిస్తూనే ఉంటారు. హైదరాబాదులో అనేక ప్రాంతాల్లో గ్రామదేవతలకు ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో సికింద్రాబాద్ మహంకాళీ టెంపుల్, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ పేరెన్నికగన్నవి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన మరిన్ని ఆలయాల గురించి క్రింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ధన్యవాదాలు.